నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. ఎంతో మంది అమ్మాయిలు గాని, ఆడవాళ్ళు గాని, యువతులు, మహిళలు తొందరగా పిల్లలు అవ్వాలని, పిల్లలు అయ్యే క్రమంలో కొన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు గాని చాలా మందిని మనం చూస్తుంటాము. ఎవరికైనా గానీ పిల్లలంటే చాలా ఇష్టం అండి. అటువంటి సందర్భంలో లేట్ అవ్వడం గానీ, లేదంటే అయిన తర్వాత కూడా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడం గానీ, అట్లాంటివన్నీ కూడా చూస్తుంటాం. వాటన్నిటికీ చక్కటి పరిష్కారంగా మనం ఈ రోజు ఒక హాస్పిటల్కి వచ్చాం. అదే స్వేచ్ఛ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ గైనకాలజీ సెంటర్ అండి. ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. మరి అసలు ఎటువంటి సమస్యలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ ఏ సమస్యలకి ఇక్కడ మనకి పరిష్కారం దొరుకుతుంది, అవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. మనం లోపలికి రాగానే ఓపీ ఉంటుంది. జనరల్ గా ఏ హాస్పిటల్ అయినా అలాగే ఉంటుంది. ఇక్కడ పేషెంట్స్ కూర్చోడానికి విశాలంగా ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఓపీ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు అనేది నేను మీకు చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా గైనకాలజీ మేడం ఇక్కడ చూస్తారు కాబట్టి ఆవిడ స్త్రీలకు సంబంధించిన సమస్యల్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపిస్తారు. అందులో అన్ని రకముల కోత, కుట్లు లేని మరియు లాప్రోస్కోపీ ఆపరేషన్లు చేస్తారు. లాప్రోస్కోపీ ఆపరేషన్ అంటేనే చాలా మంది ఏంటో అని భయపడుతుంటారు. అదేంటి అంటే కోత లేకుండా, కుట్లు లేకుండా ఆపరేషన్ చేసి వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ట్యూబ్ మూసుకుపోయినందువల్ల సంతానలేమి సమస్యలు అనేవి కూడా చాలా మందిలో మనం చూస్తుంటాము. అలా ట్యూబ్ మూసుకుపోవడం వల్ల ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో అయితే మన జీవన శైలి మారిన క్రమంలో చాలా మంది అమ్మాయిల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం అనేటువంటి సమస్యలు కూడా చూస్తున్నాం. కాలేజ్ అమ్మాయిలు కానీ, జాబ్ చేసే అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ విషయంలో. మరి దానికి సంబంధించి కూడా నెలసరి క్రమంగా రాని స్త్రీలు, తరచుగా గర్భస్రావం జరిగే స్త్రీలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ల్యాబ్ అపెండిక్స్, హెర్నియా, ల్యాబ్ గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, యూరిన్ బ్లాడర్ లో స్టోన్స్, హైడ్రోసిల్, వెర్కోసిల్స్ మరియు పెద్ద పేగు సమస్యలు, అల్సర్, ఫైల్స్, హర్షములలు, హార్మోన్ సమస్యలు. కేవలం స్త్రీలు మాత్రమే కాదండి, స్త్రీలు పురుషులు సమానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా మనం చాలా చూస్తుంటాం. అందులో స్టోన్స్ ముఖ్యంగా మనం చూస్తుంటాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ గానీ, కిడ్నీ స్టోన్స్ గానీ, చాలా మందికి అమ్మాయిల్లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం. అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. అవే మెయిన్ గా ఏంటంటే స్టోన్స్ ప్రాబ్లం, మూత్రపిండాలో స్టోన్స్ రావడం, గాల్ బ్లాడర్ సమస్యని ఎదుర్కోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం కదా. ఓపీలో వాళ్ళ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీగా మేడం వాళ్ళతో మాట్లాడుతుంది. పేషెంట్స్ అందరితో కూడా లేడీస్ వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు అనేటువంటిది కూడా ముందుగా వాళ్ళని అడిగి తెలుసుకోవడం, వాళ్ళకి చక్కగా సజెషన్స్ ఇవ్వడం, ట్రీట్మెంట్ కి ముందు ఎవరైనా భయపడితే గనక ఎటువంటి భయం లేదు అని వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడం, అవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. పేషెంట్స్ కూడా మేడంతో మాట్లాడడానికి, డాక్టర్ గారితో మాట్లాడడానికి చాలా సుముఖంగా ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఓపెన్ గా చెప్పుకుంటారు. ఇక్కడ అంత ఫ్రెండ్లీ నేచర్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ స్వేచ్ఛ హాస్పిటల్లో. ఈ మెరుగైన వైద్యం కోసం స్త్రీలు పురుషులు వాళ్ళకున్న సమస్యల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు పరిష్కారం కోసం. వారికి తగ్గ బ్లడ్ టెస్ట్లను కూడా రాస్తుంటారు. మరి ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ల్యాబ్ లో ఉన్నాము. ఇక్కడ అనిల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు, ఎటువంటి టెస్ట్లు ఇక్కడ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సెమిన్ కౌంట్, హస్బెండ్ వాళ్ళకి కౌంటింగ్ తక్కువ ఉంటుంది, దాని గురించి చేస్తాం. ఇంకోటి వైరల్ మార్కర్స్, హెచ్ఐ అట్లాంటి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంటే చూసుకుంటాం ఫస్ట్. తర్వాత బ్లడ్ ఇంప్రెషన్, హిమోగ్లోబిన్ అలాంటివి చూసుకుంటాం. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే దాని గురించి, సెమిన్ కౌంట్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాని గురించి అట్లాంటి చూస్తాం. అంటే 24 hours ఇక్కడ మీరు అందుబాటులో ఉంటారా? అంటే జనరల్ గా హాస్పిటల్లో ఏదైనా టెస్ట్ రాస్తే చాలా మంది బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఇక్కడే ల్యాబ్ ఉంది కదా, అంటే ఎక్కువ మంది పేషెంట్స్ రావడం అట్లాంటిది ఉంటుందా? ఉంటుందండి, బయటకి ఏం శాంపిల్ పోవు, ఇక్కడనే చేసేసుకుంటాను ఆల్ రౌండ్స్.
ఇక్కడ ట్రీట్మెంట్ తో పాటు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి. అదే ఏంటంటే క్యాష్లెస్ అనే సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అంతేకాకుండా చాలా మంది పేషెంట్స్ కి అందుబాటులో మెడికల్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ కి అసలు ఈ సౌకర్యం అన్ని హాస్పిటల్లో ఉంటుందా లేదా అనేది డౌట్ ఉంటుంది. స్వేచ్ఛ హాస్పిటల్లో ఈ సౌకర్యం అయితే ఉంది కాబట్టి పేషెంట్స్ ఎవరైనా కూడా ఈ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోండి. ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ సందర్భంలో ఎటువంటి టెస్ట్లు అవసరమో ఇందాక మనం చూసాం. అందులో భాగంగా మెడిసిన్ కూడా అంతే అవసరం. మెడిసిన్ కోసం బయటికి వెళ్లకుండా ఇదే స్వేచ్ఛ హాస్పిటల్లో ఇక్కడే మెడికల్ షాప్ కూడా అందుబాటులో ఉంది. మరి ఇక్కడ మెడికల్ షాప్ లో మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే చాలా మంది పేషెంట్స్ మెడిసిన్ కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు అన్ని మెడిసిన్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటుందా? మేడం దివ్య చౌదరి మేడం గారు రాసిన మందులన్నీ మా వద్ద అన్ని అవైలబుల్ ఉంటాయి. బయటకు వెళ్లకుండా ఇక్కడనే లభిస్తాయి. ఏది లోటు లేకుండా ఇక్కడ అన్ని లభిస్తాయి. పేషెంట్ కు అనుకూలంగానే ఇక్కడ మెడిసిన్ దొరుకుతుంది. సరసమైన ధరలకు కూడా ఇక్కడ లభిస్తాయి. అందరు కూడా అదే ఆలోచిస్తుంటారు, అంటే మెడిసిన్ అనగానే మెడికల్ బిల్లే ఎక్కువ అయిపోతుంటుంది కదా. అటువంటి సందర్భంలో మా దగ్గర ఇక్కడ మేడం గారు కూడా అవసరమైన మేరకే మందులు చేస్తారు. అవి మాత్రమే మేము అందుబాటులో పెడతాం. ఎక్స్ట్రాగా మేడం రాయరు, మేము కూడా పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం మేడం ఎంత అవసరం ఉంటుందో పేషెంట్ కు మందులు అంతవరకే రాసిన వరకే మేము కూడా ఇచ్చిస్తామండి. పేషెంట్స్ కి ఎంతవరకు వాళ్ళ ట్రీట్మెంట్ కి ఎంతవరకు అవసరమో అంతవరకు మెడిసిన్ రాయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్లి ఇబ్బంది పడకుండా ఇక్కడే మెడిసిన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఫస్ట్ ఫ్లోర్ లో జనరల్ వార్డ్ లో ఉన్నాం. ఈ జనరల్ వార్డ్ లో ఏంటంటే పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ జనరల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఇక్కడ చూసుకుంటారు. నర్సులు గాని సిస్టర్స్ గాని వాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వడమా, మెడిసిన్ ఇవ్వడమా, లేదంటే గ్లూకోజ్ సెలైన్స్ చేంజ్ చేయడమా, అవన్నీ కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్ లో జనరల్ వార్డ్ లో చూసుకుంటారు. ట్రీట్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా స్త్రీలు గాని పురుషులు గాని ఇదే ఫ్లోర్ లో ఉంటారు. పేషెంట్స్ అందరూ కూడా 24 hours ఆ పేషెంట్స్ కి కావాల్సినటువంటి అన్ని కూడా ఇక్కడ చూసుకుంటూ ఉంటారు. సో మనం చూస్తున్నాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? సుజాత. చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్ గా అందరికి పేషెంట్స్ కి అందుబాటులో ఉంటున్నారు. అసలు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తుంటారు మీరు? వీళ్ళకి ఎలా చూసుకుంటుంటారు? పేషెంట్ బాగానే రిసీవ్ చేసుకుంటాం, బయట చెక్ చేసుకుంటాం, పేషెంట్ కేరింగ్ ఏం చూసుకుంటాం. ప్రతిరోజు ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి మీకు ఇక్కడ? మీ కింద ఎంత మంది? నా కింద సిస్టర్స్ 8 members. అవునా? అంటే వాళ్ళకి ఏమేమి చేస్తుంటారు పేషెంట్స్ కి మీరు జనరల్ గా? బయట చెక్ చేస్తాం, ఇంజెక్షన్స్ ఇస్తుంటాం, బీపీ చూస్తుంటాం, బ్లీడింగ్ చూసుకుంటుంటాం. ట్రీట్మెంట్ వైజ్ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ వైజ్ గా వాళ్ళకి ఏదేది అవసరం అవన్నీ కూడా చూసుకుంటుంటారు. ప్రస్తుతం మనం ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాము. ఇక్కడ చాలా మంది వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఇక్కడికే వస్తారన్నమాట. అంటే దాదాపు చావుకి చాలా దగ్గరగా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు. అటువంటి పునర్జన్మనిస్తారు డాక్టర్ గారు ఇక్కడ. మరి ఇక్కడ మన రాజు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఎటువంటి ట్రీట్మెంట్స్ తో ఆపరేషన్ కోసం ఇక్కడికి వస్తుంటారు చాలా మంది? మా దగ్గర ఎక్కువ డెలివరీస్, లాప్రోస్కోప్ కి, ఎమర్జెన్సీ పర్పరేషన్ కేసులు అని, జనరల్ సర్జరీ కేసులు, పీడియాట్రిక్ కేసులు, మా జనరల్ సర్జన్ సార్ ఉంటాడు. కొంచెం ఎమర్జెన్సీ కేసులు బాగా అయితే డైరెక్ట్ చేతి మాత్రము పర్పరేషన్ కేసులు అని బౌల్ అంటే పెద్ద పేకు పొక్క పడడం అట్లాంటిది జరుగుతుంటది. అట్లాంటి టైంలో సార్ గాని మేడం గాని లాప్రోస్కోప్ తోటి ఎక్కువ చేస్తుంటాడు. లాప్రోస్కోపీ అనగానే చాలా మందికి అవగాహన ఉండదు కదా, సో కొంచెం ప్రేక్షకులు అర్థమయ్యే విధంగా. లాప్రోస్కోపీ అంటే ఈ మధ్యలో చిన్నగా హోల్ పెట్టేసేసి ఒక 3-4 హోళ్లతోటి ఈ మిషన్ తోటి ఈ చిన్న కెమెరా ఉంటది, మన పెన్ టైప్ హోల్ తోటి సర్జరీ చేయడం ఉంటది. ఆ సర్జరీ చేసే టైంలో ఎక్కువ కొయ్యడం కానీ మనం బ్లీడింగ్ అనేది ఉండదు అన్నట్టుగా. దాంతో పేషెంట్ కి అడ్వాంటేజ్ ఏంటంటే బ్లీడింగ్ తక్కువ అవుతుంటది,
సేమ్ టైం కుట్లు కూడా అవసరం లేదు. కుట్లు అనేది చాలా తక్కువ, రేర్ గా 10 కుట్లు పడే కేసుకు ఒక మోస్ట్లీ ఒక 3-4 కుట్లలోనే అయిపోతుంది మొత్తానికి. మళ్ళీ దాంతో పాటు పేషెంట్ కి కొంచెం ఇబ్బంది అనేది ఉంది స్విచ్ చేయడానికి. ఇబ్బంది కూడా తక్కువనే ఉంది. ఇబ్బంది కూడా చాలా తక్కువ ఉంటది. ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ అయితే వెనకట ఎప్పుడవునంటే ఎంత పెద్దగా ఒక 10-15 కుట్లు వేసేసి చేస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, రెండు తప్పితే 3. మళ్ళీ దాంతో ఏమో ఎక్కువ రెస్ట్ ఉంటది, దీంతో ఏమో రెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ డే ఆటోమేటిక్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మేడం గానీ సార్ గానీ చిన్న పిల్లలలో బాగా అవుతాయి. దీంతో మళ్ళీ ఫ్యూచర్ లో హెర్నియా అనేది ఉండదు. ఓపెన్ లలో హెర్నియా అనేది వస్తుంటది. ఇప్పుడు హిస్టెక్టమ్ చేస్తారు 45-50 ఏజ్ వాళ్ళకి. హిస్టెక్టమ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తేనేమో కుట్లు బాగుంటాయి, వాళ్ళకి రెస్ట్ ఎక్కువ ఉంటది. అదే లాప్రోస్కోపీ చేసినామనుకో, లాప్రోస్కోపీ చాలా తక్కువ ఉంటది. ఈ లాప్రోస్కోపీ కేసెస్ లో అనస్థిషియా ఇవ్వడం అనేది ఉంటుంది. అనస్థిషియా, జిఏ అనస్థిషియా ఇవ్వడం ఉంటుంది. పేషెంట్ కు వెనకకు ఇంజెక్షన్ ఇవ్వడం, నడుముకి ఇంజెక్షన్ ఉండదు, అసలు ఉండదు. దాంతో పేషెంట్ కి ఏంటంటే బ్యాక్ పెయిన్, అంటే దాంతో ఇంజెక్షన్స్ తోని పెయిన్ రావడం అంటూ కాదు, కానీ వాళ్ళ అపోహ ఏంటంటే స్పైనల్ ఇస్తే వస్తుందేమన్న అపోహ ఉంటది. కానీ అట్లాంటిది ఏముండదు. అయినా మేము మొత్తం చేసేది జిఎల్ఏ చేస్తాం. జిఏ అంటే ట్యూబ్ వేయడం చేస్తున్నట్టుగా పేషెంట్ మొత్తం టోటల్ గా బాడీ అనస్థిషియా వస్తుంది. ఇప్పుడు ఈ లాప్రోస్కోప్ అనేది చాలా స్క్రూప్యం అని చిన్నగానే పెద్దగా కనిపిస్తుంటది. మనకు ఎంత దూరం అయినా గానీ చాలా చిన్నగా కనబడుతుంటది, అంటే క్లియర్ గా ఉంటది. ఈ సెట్ చాలా కాస్ట్లీ ఉంటది. డెలివరీ టైంలో కూడా చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు, భయపడుతూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తుంటారు? ఈ డెలివరీ టైంలో ఏంటంటే వాళ్ళకు బాగా స్టమక్ పెయిన్ తోటి, ఉమ్మినీరని పోవడం తోటి బాగా పెయిన్స్ వస్తారు, బాగా టెన్షన్ లో ఉంటారు. సర్జరీ అంటే ఎట్లా అవుతుందో ఏమవుతుందో అనేసి బాగా టెన్షన్ పడుతుంటారు. టెన్షన్ టైంలో మేడం ఏం చేస్తారంటే అనస్థిషియా ఇప్పించేసేసి వాళ్ళకి కొంచెం పెయిన్లెస్ గా కూడా చేస్తారన్నట్టుగా. మేడం మోస్ట్లీ ప్రైమరీలలో అంటే ఫస్ట్ కాన్పులలో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ట్రై చేస్తుంది. నార్మల్ డెలివరీలో కూడా మనకు పెయిన్లెస్ సర్జరీ అని ఉంటుంది. పెయిన్లెస్ సర్జరీ అంటే అనస్థిషియా సారు ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ ఇచ్చేస్తే దాంతో ఒక 1 hour లోపు పెయిన్లెస్ గా, అంటే నార్మల్ డెలివరీలో పెయిన్లెస్ సర్జరీ. దాంతో కొంచెం పెయిన్ అనేది తక్కువ ఉంటది, పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటది, నార్మల్ కు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. లేదు కానీ తక్కువ పరిస్థితుల్లో మాత్రం సర్జరీ చేయవలసింది. నార్మల్ కు మోస్ట్లీ 99% నార్మల్ కే మా దగ్గర. అది 3 hours వెయిట్ గానీ 4 hours వెయిటింగ్ గానీ, ఒక్కొక్కసారి 8 hours వెయిటింగ్ టైమ్ లో కూడా ఉంటది. ఆ మధ్యలో ఆ 8 hours టైంలో మేము ఎన్ఎస్ తీస్తుంటాము. దానిలో ఏమైనా తేడా అనిపించినప్పుడు మాత్రమే సర్జరీకి ప్రిపేర్ అవుతాం. అంటే వాళ్ళను మీరు ఆపరేషన్ కి ముందే ఏ విధంగా మోటివేట్ చేస్తుంటారు? లైక్ కొంతమంది భయపడి హై బీపీ రావడం అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. మీ డాక్టర్ గారు కానీ మీరు కానీ ఏ విధంగా వాళ్ళకి ధైర్యం చెప్తుంటారు? మేము ధైర్యం చెప్తుంటాం, ఎందుకంటే ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అయిందనుకో, సెకండ్ టైం కొంచెం ఈజీ ఉంటది, వాళ్ళకు సూచర్స్ అనేది ఉండవు, వాళ్ళకు కూడా కొంచెం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టుగా. ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళు సెక్షన్ చేయించుకుంటామంటే ఫస్ట్ విడతలో మేము నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు ఇంజెక్షన్ ఇస్తాము. దాంతో ఒక 3-4 hours వెయిటింగ్ చేస్తాం. దాంతో ఒకవేళ ఏది ఉంటే కొంతమంది అవుతారు నార్మల్ డెలివరీ, లేకపోతే ఫర్దర్ గా సెక్షన్ ప్రిపేర్ చేస్తాం. సో ఆపరేషన్ థియేటర్ లో చాలా విషయాలు అయితే తెలుసుకుందాము. ఏ పేషెంట్ కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తుంటారు, వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది, అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వేచ్ఛ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్కువ శాతం డెలివరీ విషయంలో అయితే నార్మల్ డెలివరీ అవ్వడానికే ప్రయత్నం చేస్తుంటారు. అందులో కూడా నార్మల్ డెలివరీ అంటే చాలా మంది పెయిన్ తో కూడుకున్న సమస్య అని చాలా మంది బాధపడుతుంటారు. అందులో కూడా పెయిన్ లేకుండా చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. చూసారు కదా, స్వేచ్ఛ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లాప్రోస్కోపీ గానీ, గైనకాలజీ సంబంధించినటువంటి కేసెస్ గానీ, అంతేకాకుండా ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్న సమస్య ఇన్ఫెర్టిలిటీ. ఇవన్నిటికి సంబంధించినటువంటి సమస్యలన్నిటికీ కూడా పేషెంట్స్ కి అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే డబ్బుల విషయంలో కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ రోజులో చాలా మంది కాలేజ్ అమ్మాయిలు PCOD అని, లేకపోతే ఋతుచక్రంలో కానీ చాలా సమస్యలతో బాధపడుతుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీకు కావాల్సిన పరిష్కారం, మీకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీ సమస్య ఏంటి, అది ఎలా ఉంది, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనకు అందుబాటులో సిద్దిపేటలో పాత బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంది హాస్పిటల్. హరీష్ రావు గల్లీ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇక్కడ హరీష్ రావు గల్లీలో ఉంటుంది మన స్వేచ్ఛ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎవరైనా కూడా ఎటువంటి ప్రాబ్లం తో బాధపడుతున్నా ఇక్కడికి రండి, చక్కని సొల్యూషన్ తో వెళ్ళండి.